ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రియులారా, ఈ దినం దేవుని వాక్యం మనకి ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది. అదేమిటంటే, వాక్యాన్ని కేవలం వినేవారిగా మాత్రమే కాకుండా దాన్ని ఆచరించి నడిచేవారిగా మనం ఉండాలి. చాలామంది దేవుని వాక్యాన్ని వింటారు, బైబిల్ చదువుతారు, అనేక ప్రసంగాలు వింటారు. కానీ ప్రశ్న ఏమిటంటే, వారు వినేది వారి జీవితంలో కనిపిస్తుందా లేదా అనేది. వాక్యం వినడం మన విశ్వాసానికి ప్రారంభం, కానీ వాక్యాన్ని అనుసరించడమే నిజమైన విశ్వాసానికి సాక్ష్యం. దేవుడు మనం కేవలం వినేవారిగా కాకుండా ప్రేమలో, క్షమలో, వినయంలో, విధేయతలో జీవించాలని కోరుకుంటున్నాడు. మన మాటలు, మన ప్రవర్తన, మన నిర్ణయాలు దేవుని వాక్యాన్ని ప్రతిబింబించినప్పుడు మన జీవితం ద్వారా ఇతరులు క్రీస్తుని చూడగలుగుతారు. ఈరోజు మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. వాక్యాన్ని వినడమే కాదు, దానిని జీవిద్దాం. అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుతారు. ఆమేన్.